విరాట్ వాళ్ళ అమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, మధు నా మేనకోడలు అని తెలిసాక నేను ఇలా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. మధు నా సొంత మేనకోడలే అని తెలిసాక నేనైతే ఇక ఆగను. మధుకి ఏదైనా సరే గిఫ్ట్ ఇచ్చి మధు నా సొంత మేనకోడలని మధుతోనే నేను చెప్తాను. ఇక మీద మేడం కాదు అత్తయ్య అని పిలవమని చెప్తాను. నాకు ఎంత సంతోషంగా ఉందో. మధుకి ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి తన లాకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హారం తీసుకొని ఈ గిఫ్ట్ని నేను మధుకి అయితే ఇస్తాను. తన మెడలో వేసి వాళ్ళ అత్తయ్యని నేను అని చెప్తాను. మధు నా సొంత వదిన కూతురని నాకు ఇన్నాళ్ళు తెలియదు, తెలిస్తే ఇంకెంత ప్రేమగా చూసుకునేదాన్నో అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో అలా హారంని తీసుకుని వెళ్ళి మధు దగ్గరికి వెళ్ళి మధు మెడలో వేస్తూ ఉంటుంది. అది చూసి మధు అయితే మేడం ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మధు అయితే అలా చూస్తూ ఉండగా వాళ్ళ అత్తయ్య అయితే మెడలో అలా హారం వేస్తూ ఉంటారు. ఇక వేశాక అది చూసి మధు అయితే మేడం గారు ఏంటి మేడం ఇది, మీరు నా మెడలో ఇది వేయడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, మధు ఇది నీ మెడలోనే ఉండాలి, ఇది ఎంత విలువైనది అంటే నీ మెడలోనికి వచ్చిందంటే ఇంకా విలువ పెరిగింది దానికి, నువ్వు దీనిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటుంది. అది వినగానే మధు అయితే ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే, అవునమ్మా నేను నీకు ఇది గిఫ్ట్గా ఇచ్చానమ్మా, నువ్వు నీ మెడలోనే ఉంచుకో అమ్మా, నీకోసం నేను ఇచ్చాను, నువ్వు నా కానుకను కాదనవని నేను అనుకుంటున్నానని చెప్పి అంటుంది. అది వినగానే మధు అయితే అసలు ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి తనకి ఏం తెలియక అలా అడుగుతూ ఉంటుంది. ఇక మధు వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. Thanks for watching friends. Please subscribe.